హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ చాలా రోజులు అవుతుంది కదా మనం ఇట్లా వీడియో చేయక. సో ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే చేద్దామని అనే థాట్లో ఉండే. సో నోటిఫికేషన్ వస్తలేదు, నేను వీడియో కూడా చేస్తలేను. సో ఇంకా ఇయర్ ఎండ్ కాబట్టి స్కాలర్షిప్స్ అని అదని ఇదని తిరగడమే సరిపోతుంది. అండ్ ఓకే, మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్. I am allied health science student pursuing my BSc radiology from Kakatiya Medical College. Yeah, let's get into the video. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అనేది నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తారనమాట. అదే మనం ప్రైవేట్ కాలేజ్లో అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి మనము సీట్ తీసుకోవడం అండ్ వాళ్ళు చెప్పినంత డొనేషన్ కట్టాలన్నమాట అక్కడ కాలేజ్లో. అండ్ ఇంకా ఏంటంటే మనకి ఇష్టమైన కోర్స్లో మనం జాయిన్ కావచ్చు ప్రైవేట్ కాలేజ్లో అయితే. అదే గవర్నమెంట్ కాలేజ్లో అయితే మన కౌన్సిలింగ్లో ఏ కోర్స్లో వస్తే ఆ కోర్స్లో జాయిన్ కావాలి. అండ్ ఫీ స్ట్రక్చర్కి వస్తే గవర్నమెంట్ కాలేజ్లో 20K ఉంటుంది అనమాట. ప్రైవేట్ కాలేజ్లో కాలేజ్ వాళ్ళు పెట్టినంత ఫీ మనం కట్టాలన్నమాట. అండ్ ఫీ వేరియేషన్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట గవర్నమెంట్కును ప్రైవేట్కి. అండ్ ఇప్పుడు కొన్ని కాలేజెస్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజ్లో మీరు ఆల్రెడీ చూసారు కదా ప్రైవేట్ కాలేజ్లో ఎంత ఫీ వాళ్ళు అడుగుతున్నారో. అండ్ ప్రైవేట్ కాలేజ్లో అయితే మనకి ఫీ ఇయర్ పే చేయాలన్నమాట. అదే గవర్నమెంట్ కాలేజ్లో ఎట్ ఎ టైం పే చేయాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి గవర్నమెంట్ కాలేజ్లో అయితే స్కాలర్షిప్స్ అనేది వస్తాయన్నమాట. అండ్ గవర్నమెంట్ స్టూడెంట్కి ఏ స్కీమ్ పెట్టినా అది గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. అదే ప్రైవేట్ కాలేజ్లో స్కాలర్షిప్ వస్తాయి, రియంబర్స్మెంట్ వస్తాయి, కానీ అదంతా కాలేజ్ వాళ్ళే తీసేసుకుంటారు అండ్ కాలేజ్ వాళ్ళే చూసుకుంటారనమాట ఈ ప్రాసెస్ అంతా, స్కాలర్షిప్ ప్రాసెస్ అయినా రియంబర్స్మెంట్ ప్రాసెస్ అయినా. అయితే గవర్నమెంట్ కాలేజ్లో ఏంటంటే మేము అంటే మన స్టూడెంట్సే వెళ్ళి ప్రాసెస్ అంతా మనమే చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ చాలా స్పేషియస్ ఉంటుంది అనమాట. అండ్ ప్రైవేట్ కాలేజ్లో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అండ్ స్టూడెంట్ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ గవర్నమెంట్ కాలేజ్లో కూడా లిమిటెడ్ ఇంటేక్ ఉంటుంది అనమాట దాని కంపేరింగ్ టు ప్రైవేట్ కాలేజెస్. అండ్ ఇంకోటి ఏంటంటే ల్యాబ్స్ కూడా మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట గవర్నమెంట్ కాలేజ్లో. అండ్ ప్రైవేట్ కాలేజ్లో అయితే కొంచెం అండ్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉంటాయన్నమాట ప్రైవేట్ కాలేజ్లో దాని కంపేరింగ్ టు గవర్నమెంట్ కాలేజెస్. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో అయితే బుక్స్ అయినా ఏమైనా మనం బయట తీసుకోవచ్చు అనమాట. అదే ప్రైవేట్ కాలేజ్లో అయితే అన్ని వాళ్ళే బుక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకోటి పేషెంట్ ఇన్ఫ్లో అనేది గవర్నమెంట్ కాలేజ్కి ఎఫిలియేటెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, పేషెంట్ ఇన్ఫ్లో చాలా ఉంటుంది దాని కంపేరింగ్ టు ద ప్రైవేట్ హాస్పిటల్స్. అండ్ ఇప్పుడు మనము పేషెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉన్న కాలేజ్లో జాయిన్ అయితే ఏంటంటే మనకి క్లినికల్ నాలెడ్జ్ అనేది చాలా ఉంటుంది. సో మనం డైరెక్ట్గా క్లినికల్ క్లాసెస్కి అటెండ్ అయిపోతాం. సో అంటే సెకండ్ ఇయర్ నుంచి. అయితే ప్రైవేట్ కాలేజ్లో అయితే పేషెంట్ ఇన్ఫ్లో అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ క్లినికల్ క్లాసెస్ అయితే మన ప్రైవేట్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ ఉంటుంది కదా, ఇంటర్న్షిప్ నుంచే చేపిస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే ప్రైవేట్ కాలేజ్లో అంత సీనియర్ ఫ్యాకల్టీ అయితే ఉండరు. అండ్ గవర్నమెంట్ కాలేజ్లో అయితే సీనియర్ ఫ్యాకల్టీ అండ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అయినా చాలా సీనియర్ వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళకి సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్గా తెలిసి ఉంటుంది దాని కంపేరింగ్ టు ప్రైవేట్ కాలేజెస్. అండ్ ఇంకోటి ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్. అండ్ మనకు తెలిసిందే ప్రైవేట్ హాస్టల్స్లో మనం ఉండాలి, కాలేజ్ దగ్గర ఉంటుంది కదా అక్కడ ప్రైవేట్ హాస్టల్స్ ఉండాలి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు. అయితే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే వాళ్ళు ప్రైవేట్ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మనం అక్కడ వెళ్ళి జాయిన్ కావచ్చు. గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అనేది లేదు, అలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి. అండ్
గవర్నమెంట్ కాలేజ్లో ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కటి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అవుతారనమాట. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు, కానీ మరి గవర్నమెంట్ కాలేజ్లో స్ట్రిక్ట్గా కాలేజ్ గైడ్ లైన్స్ అండ్ యూనివర్సిటీ గైడ్ లైన్స్ అయితే పక్కా ఫాలో అవుతారు. అండ్ ఆ గైడ్ లైన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు కంపేరింగ్ విత్ ప్రైవేట్ కాలేజెస్. అండ్ గవర్నమెంట్ కాలేజ్లో క్లినికల్ నాలెడ్జ్ అని చాలా బాగుంటుంది అనమాట. అండ్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి అండ్ ప్రైవేట్ కాలేజ్లో కూడా అంతే ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్లో నేను ఏం చెప్తానంటే, ఏ కాలేజ్లో వచ్చినా మన ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మన ఎఫర్ట్స్ ఎంత పెడితేనే అంత అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఏంటంటే కొన్ని కామెంట్స్కి ఆన్సర్ కూడా చెప్పేసుకుందాం. ఏంటంటే 4th phase ఎప్పుడు అని అడుగుతున్నారు కదా. కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చాయి కదా మనకి, అందుకే 4th phase కొంచెం డిలే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఫీజు కట్టారు కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా ఫీజు కట్టారని అడిగారు. సో నేనైతే ఎక్స్ట్రా ఏం ఫీజు కట్టలేదు గైస్. అండ్ కాలేజ్లో కూడా మమ్మల్ని ఏం ఎక్స్ట్రా ఫీజు కట్టండి అని కూడా అడగలేదు. ఏంటంటే ఇంకా అడగలేదు. అండ్ ఏం వర్క్ ఉన్నా ఏమున్నా కాలేజ్ వాళ్ళే మాకు చేస్తారనమాట, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా. అండ్ హాస్టల్ టూర్స్ అడుగుతున్నారు, కేఎంసీ దగ్గర ఉన్న హాస్టల్స్ గురించి. సో మనం రేపు దాని గురించి మాట్లాడుకుందాం గైస్. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. బాయ్.